అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఈ వీడియోలో జాయిన్ అయినారు. వాస్తవానికి ఇలాంటి వీడియోలు మేము చేయము, కానీ ఫస్ట్ టైం ఇలాంటి వీడియో చేస్తూ ఉన్నాం. మేము నిన్న మంగళగిరికి పోయినాము. మంగళగిరిలో ఒక పొలిటికల్ లీడర్ని కలిసినాము, ఒక సినిమా యాక్టర్ని కలిసినాము. వాస్తవానికి రోజువారీ జీవితంలో పొలిటికల్ లీడర్లని ఇంటర్వ్యూల పర్పస్లో లేకపోతే పబ్లిక్ సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళతో ఫోన్లు మాట్లాడుతూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. సార్ ఈ పని చేసి పెట్టండి సార్, ఈ వ్యక్తికి సమస్య ఉంది, ఆ పని ఈ పని అని చెప్పి రాజకీయ నాయకులను సాధారణంగా కలుస్తూ ఉంటాం. కానీ నిజంగా ఒక రాజకీయ నాయకుడు, అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడు, డౌన్ టు ఎర్త్ పర్సన్ని చూసినాం, ఆయనని కలిసినాం. సో దాదాపు 2 గంటల నుండి 3 గంటల వరకు అక్కడే ఉన్నాం మేము. సో ఆ రాజకీయ నాయకుడిని గమనించడం, చూసినాం, చాలా దగ్గర నుండి చూసినాం. చాలామంది అనుకుంటూ ఉంటారు ఆ పొలిటికల్ లీడర్ని కలవాల్సిందే, ఆ హీరోని కలవాల్సిందే, కలిసి ఒక్క ఫోటో దిగాలి, ఒకసారి మాట్లాడాలి అనుకుంటూ ఉంటారు. కానీ మేము పోయినటువంటి రీజన్ వేరే, అక్కడ జరిగినటువంటి ఒక సినారియో వేరే. అది అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. మేము మంగళగిరికి పోయినాము, విజయవాడకు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసినాము. సో కార్తీక్ అన్న కలిసినటువంటి ఆ ఫోటో కూడా మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. సో కార్తీక్ అన్న ఫోటోలో మీకు చాలా క్లియర్గా ఉన్నాడు. తర్వాత కార్తీక్ అన్నతో పాటు వలి అన్న కూడా ఫోటోలో కనబడతాడు, పవన్ కళ్యాణ్ గారితో దిగినటువంటి ఫోటో. తర్వాత నా ఫోటో కూడా మీకు చాలా క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. సో పవన్ కళ్యాణ్ గారితో మేము దిగినటువంటి ఫోటో. దాదాపు మీడియా ఇంటరాక్షన్ ఒక 40 మినిట్స్ జరిగింది. 40 నిమిషాలలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన చూసిన తర్వాత ఒక మనిషి ఇట్లుండాలి, ఇంత డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఒక మనిషి ఇంత అద్భుతంగా ఉండాలి. వాస్తవానికి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉంటారు కదా కార్తీక్ అన్న, పవన్ కళ్యాణ్ గారు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి, సౌమ్యుడు, అద్భుతంగా ఉంటాడు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసు, ఎంత అంటే గంభీరంగా మాట్లాడినా కూడా ఆయన అందరితో బాగుంటాడు, ఒక దేవుడు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా. మనం పోయినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అంటే, సాధారణంగా దాదాపు మనం ఒక 4-5 అవర్స్ అక్కడే ఉన్నాం. తర్వాత ఒక 1.5 అవర్ మనకి ఇంట్రాక్షన్ జరిగింది, మాట్లాడినాము. మీరు క్వశ్చన్స్ కూడా అడిగినారు, మీరు అడిగినటువంటి క్వశ్చన్కి అద్భుతంగా సమాధానం చెప్పిండు. సో ఎట్లా అనిపించింది? సో నాకైతే వాస్తవానికి నేను పవన్ కళ్యాణ్కి వీరాభిమాని, చాలా పెద్ద ఫ్యాన్ చిన్నప్పటి నుండి. మా నాన్న కూడా చాలా పెద్ద అభిమాని. అభిమానించడం అనేది ఎవరికైనా ఉంటుంది సాధారణంగా. సరే రాజకీయంగా అభిమానమా కాదా ఇంకోటి పక్కన పెడితే, నేను చాలా పెద్ద అభిమాని పవన్ కళ్యాణ్కి. అది నేను చెప్పిన, సార్ నేను అభిమానిస్తూ పెరిగినా సార్, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినా అని చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు సూపర్ ఎక్సలెంట్ అన్నట్టుగా ఇట్లా మాట్లాడిండు. సో కార్తీక్ అన్న కూడా మీరు బాగున్నారా అని అడిగినట్టున్నారు మిమ్మల్ని. సో కార్తీక్ అన్న కూడా చాలా బాగున్నా అండి అని చెప్పి కార్తీక్ అన్న అన్నారు. ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియో కూడా ఉంది, కార్తీక్ అన్న మాట్లాడినటువంటి ఒక వీడియో, అది మీకు నేను చూపిస్తా. మీరు ఏదో క్వశ్చన్ అడిగినట్టున్నారు కార్తీక్ అన్న పవన్ కళ్యాణ్ గారిని. ఒకసారి ఇది నాకు తెలిసి అయితే ఏ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి ఇంత ఫ్రీగా ఉండరేమో, ఇంత అద్భుతంగా ఉండరేమో. అంటే మనం క్వశ్చన్ అడగగానే ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, కార్తీక్ అన్న క్వశ్చన్ అడుగుతున్నప్పుడు కార్తీక్ అన్న దగ్గర మైక్ లేదు, పవన్ కళ్యాణ్ గారు దగ్గరకు వచ్చి విని ఏమో అన్నారండి, వినపడలేదు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయన సమాధానం చెప్పిండు. తర్వాత పంజాబ్ నుండి ఇద్దరు మహిళలు వచ్చినారు, పంజాబ్ నుండి కదా, పంజాబ్ రాజస్థాన్ నుండి ఇద్దరు మహిళలు వచ్చినారు. వాళ్ళు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయినారు. వెళ్ళి నాకు అర్థం కాలేదండి, చెప్పండి పర్లేదు. వాళ్ళ దగ్గర మైక్ లేదు అప్పుడు. ఎంత డౌన్ టు ఎర్త్ చూడండి మనిషి, ఎంత ఉన్నా కూడా అంత డౌన్లోనే ఉండాలంటారు కదా. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి, టాప్ హీరో, అయినా కూడా అందరికీ సమయం ఇవ్వడం. అసలు ఏం జరిగింది ట్విస్ట్ అనేది చెప్తా, అక్కడ ట్విస్ట్ ఏం జరిగింది అనేది నేను మీకు చెప్తా అద్భుతంగా. ఫస్ట్ కార్తీక్ అన్న ఏం మాట్లాడింది అనేది మనం విన్నాం, తర్వాత కార్తీక్ అన్న ఫీలింగ్ కూడా షేర్ చేసుకుంటాడు, కార్తీక్ అన్నకి ఏం జరిగింది ఏందనేది కూడా. నేనైతే ఎగ్జైట్మెంట్తో ఉన్నా. సరే కార్తీక్ అన్న ఏం మాట్లాడిండో వినుర్రి. మీరు చాలా కాలం తర్వాత సినిమా ఇస్తున్నారు, చాలా కాలంగా వెయిటింగ్. అయితే ఇప్పుడు ఒప్పుకున్న సినిమాని కంప్లీట్ చేసి మళ్ళీ ఇప్పుడు కార్తీక్ అన్న ఏం అడిగిండంటే పవన్ కళ్యాణ్ గారిని, సార్ ఇప్పుడు మీరు చాలా సినిమాలు తీసినారు, ఇంకా 2-3 సినిమాలు పెండింగ్లో ఉన్నట్టున్నాయి. ఆ సినిమాలు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా సినిమాలు కంటిన్యూ చేస్తారా, సినిమాలకు ఎండ్ చేస్తారా అంటే, పవన్ కళ్యాణ్ గారు నాకు సినిమాల కంటే రాజకీయాలే ఇంపార్టెంట్ అండి, పబ్లిక్కి సేవ చేయడమే నాకు ఇంపార్టెంట్ అని ఆయన సమాధానం చెప్పినట్టున్నారు. కార్తీక్ అన్న అడిగినటువంటి ప్రశ్నకు పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం ఇచ్చారు ఒకసారి ఈ వీడియో వినండి. My commitment is for politics. If I have to choose between cinema and politics, I always choose politics. But every character I do, a part of will be there. But in Harihar Veeramallu,
the climax part is me. Thank you, Jai Hind. సో పవన్ కళ్యాణ్ గారిని అడిగినారు రెండో క్వశ్చన్ కూడా కార్తిక్ అన్న. సార్ చాలా సినిమాలలో నటించినారు కదా, సో మీరు పోలీస్ గెటప్ వేసినారు, తర్వాత అనేకమైనటువంటి గెటప్స్లో ఉంటారు కదా. హరిహర వీరమల్లు బాగా ఎంజాయ్ చేసిర్రా? ఏ గెటప్లో మీరు బాగా ఎంజాయ్ చేశారు సార్? మరి అన్ని పాత్రలు పోషించారు కదా, ఏ పాత్ర అంటే బాగా ఇష్టం అన్నప్పుడు, సో సాధారణంగా ఏ సినిమాకి సంబంధించిన హీరో అయినా స్కిప్ చేసే క్వశ్చనే అది. సో పవన్ కళ్యాణ్ గారు స్కిప్ చేసినారు. సో అన్నీ ఇష్టమే అనే మాట్లాడతారు. ఇప్పుడు సాధారణంగా కార్తిక్ అన్నకు వచ్చి నువ్వు అన్ని ఛానల్లో పనిచేసినావు కదా, నీకు ఆ ఛానల్ బాగుందా ఈ ఛానల్ బాగుందా అంటే అన్ని ఛానల్స్ బాగానే ఉన్నాయని చెప్తాడు. ఎందుకంటే అన్ని ఛానల్స్తో కనెక్షన్స్ బాగుండాలి కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ మాటను స్కిప్ చేసినారు. సరే అంతా ఓకే, బాగానే ఉంది. అసలు ట్విస్ట్ ఏందనేది నేను చెప్తా. ఏం జరిగిందంటే మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసినాము, మాట్లాడినాము. సాధారణంగా ఒక పొలిటికల్ లీడర్ దగ్గర పోయినప్పుడు వెయిట్ చేయాల్సిందే, మనం వెయిట్ చేసినాము, మాట్లాడినాము. ఇంకా అన్న కలుస్తాడో కలవడో మనం మాట్లాడాలి అనేటటువంటి ఒపీనియన్తో చాలామంది పోయినాము. తర్వాత మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో చాలా ప్రత్యేకంగా మాట్లాడినారు. శాటిలైట్ ఛానల్స్ అంతా అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా మనల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. తర్వాత మేము పోగానే మాకు చైర్స్ ఉన్నాయి, లోపల సోఫాస్ ఉన్నాయి, సోఫాలో కూర్చున్నాము. తర్వాత టీ, తర్వాత స్నాక్స్ కూడా చాలా డిఫరెంట్గా, అదేంటన్నా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చినారు, తిన్నాము. ఓ 2 hours బాగానే ఉన్నాం. అంతా చాలా ఫ్రీగా, అంత మన ఆఫీసే అన్నట్టే. మన ఆఫీస్, మన సరౌండింగ్లో, మన న్యూస్ ఛానల్ ఆఫీస్లో మనం ఎట్లుంటామో అక్కడ కూడా అట్లనే ఉన్నాము. తర్వాత ఒక 1 hour 2 hours తర్వాత మమ్మల్ని పిలిచినారు, లోపలికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు. చాలా సింపుల్గా ఆయన వచ్చేసరికే ఇంకా ఇంతమంది ఉన్నారా అన్నట్టు వచ్చిండు. ఇంతమందికి ఇంకా సమాధానం చెప్పాల్సిందే అన్నట్టు వచ్చిండు. ఎందుకంటే 10:30కి సార్కి ఏదో ఫ్లైట్ ఉన్నట్టుంది. 10:30కి హైదరాబాద్కి రావాలి. మళ్ళీ 10:30కి ఫ్లైట్ ఉన్నా 10:30కి పోలేదండి, 11:30కి పోయినట్టున్నారు. 11:30కి ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నారు. 1 hour తర్వాత మళ్ళీ ఫ్లైట్ రీషెడ్యూల్ చేసుకున్నారు. అసలు నిజంగా అర్థం కాలే. 10:30కి ఫ్లైట్ ఉంది, బయట అంతా ప్రోటోకాల్ అంతా రెడీ అయిపోయింది, వెహికల్స్ రెడీ అయిపోయినాయి, గన్మెన్లు వచ్చినారు, షెడ్యూల్ కూడా వాళ్ళ పిఆర్ఓ ఎవరో వచ్చి చెప్పినారు, సార్ మనం 10:30కి 10:40కి ఫ్లైట్ ఉంది అనగానే వాస్తవానికి ఒక రాజకీయ నాయకుడు షెడ్యూల్ని ఫాలో వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అందరితో మాట్లాడుతూ వెళ్ళలేదండి. 11:30కి ఫ్లైట్ రీషెడ్యూల్ చేసుకున్నారు, 10:30కి ఉన్నటువంటి ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నారు. తర్వాత ఎంత డౌన్ టు ఎర్త్ అంటే కూర్చొని సమాధానం చెప్పిండు. ఫస్ట్ మీకు ఇక్కడ చైర్ కనబడుతుంది, కూర్చొని సమాధానం చెప్పిండు ప్రతి క్వశ్చన్కి. అంటే ఎప్పుడైతే కూర్చొని సమాధానం కాదు, ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఇంటరాక్షన్కి అందరితో బాగానే మాట్లాడిండు. ఎప్పుడైతే జర్నలిస్టులు క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేసారో, సాధారణంగా వేరే రాజకీయ నాయకులు అయితే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కుర్చీలో కూర్చొని సమాధానం చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిలబడి కుర్చీ వెనకాలకి వెళ్ళి అందరికి అర్థమయ్యేటట్టు సమాధానం చెప్పిండు. ఇంగ్లీష్లో, హిందీలో, తమిళ్లో, తెలుగులో, వివిధ రకాల భాషలో అందరికి అర్థమయ్యేటట్టు. ఎందుకంటే ఓన్లీ మేము తెలుగుకు సంబంధించినటువంటి యూట్యూబర్లు మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా అక్కడ 2-3 ఉన్నాయి. వాళ్ళకు కూడా అర్థం కావాలనేటటువంటి ఆలోచనతో అన్ని భాషలలో ఆయన సమాధానం చెప్తూ వచ్చింది. దాదాపు 40 minutes మాట్లాడిండు. తర్వాత మా ఇంటరాక్షన్ అయిపోయింది, మేము వెళ్ళిపోయినాం. మాకు ఒక గిఫ్ట్ ఇచ్చిర్రు, ఏదో ఇచ్చిర్రు మనకి, గిఫ్ట్ ఇచ్చిర్రు, వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎందుకో, ఇప్పుడు ఎవరికైనా సాధారణంగా నిరాశ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ని కలవడానికి పోయినప్పుడు నాకైతే ఉండే, మీకుందో లేదో కార్తిక్ నాకు తెలియదు కానీ నాకుంది, ఫోటో ఇస్తే బాగుండు కదా, ఫోటో తీస్తే బాగుండు కదా, బాగుంటుండే కదా. అరే ఇక్కడ దాకా వచ్చినాము, మంగళగిరి అంటే మనం హైదరాబాద్లో ఉంటాం, దాదాపు 300-400 కిలోమీటర్లు వచ్చినాము. ఇంకోటి ఏంటంటే నా డ్రీము, సరే ఆ కార్తిక్ అన్న అంటే రకరకాలుగా రాజకీయ నాయకులను చూస్తూనే వచ్చిండు కాబట్టి, సో ఫోటో పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు జనరల్గా, అంటే ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు చూస్తూ వచ్చినారు కదా. నాకు ఒక డ్రీమ్ ఉంటుంది, కొంచెం యువకుండే కదా, చూస్తూ పెరిగినా కదా, సినిమాలకు 2 సార్లు 3 సార్లు చూసినా కదా, బాగుంటుంది అనుకునే మూమెంట్లో 20 minutesలో కాల్ వచ్చింది. 20 minutes బయటికి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీకు ఫోటో ఇస్తా అని చెప్పినారండి. ఇమీడియట్లీ రండి. పోయేసరికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని చూసి ఎట్లొచ్చిర్రు అంటుండు. ఎట్లొచ్చిర్రు, ఎక్కడి నుండి వచ్చిర్రు అంటే హైదరాబాద్ సార్, ఇట్లా చెప్పినారు, హైదరాబాద్ సార్, ఇట్లా యూట్యూబ్ ఛానల్, సో పర్సనల్గా మీకోసం ఫైట్ చేసినాము సార్, మీకోసం మాట్లాడినాము, మీకు జరిగినటువంటి ప్రతి ఇష్యూని మేము ఖండించినాం సార్ అన్నట్టు మాట్లాడినప్పుడు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసి అందరికి ఫోటో ఇచ్చిండు. కార్తిక్ అన్నతో చాలా బాగా మాట్లాడిండు, కార్తిక్ అన్నతో ఫోటో దిగిండు, కార్తిక్ అన్నకి చెప్పిండు ఎలా ఉన్నారండి అని చెప్పి. తర్వాత వల్లన్నతో మాట్లాడిండు. చాలా అద్భుతంగా అనిపించింది. ఒక డిప్యూటీ సీఎంతో ఇంత టైం స్పెండ్ చేయడం, ఆయనతో మాట్లాడడం, డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగా ఉండడం. ఆయన సినిమా యాక్టర్ అనేది మర్చిపోయిండు, డిప్యూటీ సీఎం అనేది మర్చిపోయిండు, అందరితో సాధారణంగా ఉన్నాడు. సో నా ఫీలింగ్ అయితే ఇది. మా కార్తిక్ అన్న అడగాలి, కార్తిక్ అన్న సో మీరు చాలామంది రాజకీయ నాయకులను కలిసి ఉంటారు, బేసిక్గా మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిసినారు, తర్వాత చాలామంది రాజకీయ నాయకులను కలిసినారు. ఎందుకంటే మీరు ఇప్పుడు వ్యక్తి కాదు కదా, మీరు దాదాపు 15 yearsకి సంబంధించినటువంటి జర్నలిజం ఇది. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కలిసి ఉంటారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత.
సో ఎట్లా అనిపించింది అన్న? అంటే పోయిన తర్వాత రిసీవ్ ఎట్లా ఉంది? అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మీకు ఎట్లా అనిపించింది జనరల్‌గా? ముందు నాకెలా అనిపించింది దానికంటే కూడా ఇందాక నుంచి నీ ఇంట్రో చూస్తున్నా, నీ ఆనందం చూస్తున్నా. బేసికల్లీ మనం రాజకీయ నాయకుడిని కలవటం కొత్త కాదు, ఇంటర్వ్యూలు చేయటం కొత్త కాదు, పవన్ కళ్యాణ్ గారిని భేటీ కావటం నాకేది కొత్త కాదు. అయితే ఇప్పుడు నువ్వు కలిసిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలనుకున్నా చూసావా? ఫోటో దిగాలని నాకు అనిపించింది, ఫోటో కోసం అలా వెళ్ళటం నాకు ఆనందంగా అనిపించింది, అక్కడ నేను స్నాక్స్ తిన్నాను అంటే మామూలుగా ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. అవును అవును. ఎక్కడైనా ఏదో ఎవరు ఆఫీస్కి పోయినా స్నాక్స్ ఒకటి ఇస్తారు, కానీ ఆ నీ ఆనందం, నీ ఆతృత, ఏదో పవన్ కళ్యాణ్ గారితో గడిపిన క్షణాన్ని నేను ప్రజలతో పంచుకోవాలి అనిపించే తీరు అసలు నేను తిరుపతిలో కొత్త తిరుపతిని చూస్తున్నానా అనిపిస్తూ ఉంది. నిజంగా ఒక అద్భుతమైన మనసత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చాలా విషయాల్లో మాలాంటి జర్నలిస్టులు ఎందుకు సపోర్ట్ చేస్తామంటే, ఇప్పుడు ఒక మోటివేటర్, రాజకీయాలు విధానాలు పక్కన పెట్టండి, పవన్ కళ్యాణ్ ఇస్ ఎ మోటివేటర్. ఇప్పుడు ఎవరండి రాజకీయ పార్టీలో స్వయంగా తాను ఓడిపోయి తన పార్టీ మొత్తం పోటీ చేస్తే ఒకే ఒక్క సీటు 2019 ఎన్నికల్లో గెలిచారు, ఒకే ఒక్క సీటు రాజోల నుంచి రాపాకు వరప్రసాద్. అయినా సరే ప్రజల కోసం చాలా కమిటెడ్గా ఆయన ఉన్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టే రోజు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 2009 ఎన్నికల కంటే ముందు 2008లో ప్రజారాజ్యం పార్టీని పెట్టారు చిరంజీవి గారు, ఏది పెద్ద ఫాలోయింగ్ ఉన్నటువంటి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారి సోదరుడు పెట్టారు. కానీ 2009 ఎన్నికల్లో అనుకున్న రిజల్ట్ రాలే. చివరికి పార్టీ నడపడం చాలా కష్టమైంది. ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. నిజానికి అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చలే. ఒక బిగ్ ఫెయిల్యూర్ కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదు, ప్రజల ఓట్లని సంపాదించడం అనేది అంత ఈజీ కాదు అనేది ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం ఉన్న కమిట్మెంట్తో 2014 ఎన్నికల్లో పార్టీ పెట్టారు. ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఏనా మాత్రం పదవి ఆశించకుండా ఆ రోజు కూటమికి సపోర్ట్ చేశారు. దేశంలో మోడీ గారికి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి. ఆయన పదవే కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక ఎమ్మెల్సీ అడిగి మంత్రి పదవి అడగడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది 2014లో, కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ వచ్చింది, ఒక రాజ్యసభ అడిగి కేంద్ర మంత్రి అడగడం పెద్ద విషయం కాదు. ఎవరడినా ఇస్తారు ఆయనకు పదవి కాదు, ప్రజలతోనే, ప్రజల ఓట్లతోనే తెచ్చుకోవాలి, నా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నాడు ఆయన. ఏ రోజు ఎవరిని నోరెత్తి పదవి అడిగినటువంటి వ్యక్తి కాదు ఆయన. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు, స్వయంగా 2 చోట్ల ఓడిపోయారు. ఈ ఓడిచ్చిన ప్రజలతో నాకెందుకులే అనుకుంటే, ప్రజలకు అంత కమిట్మెంట్ అయినప్పుడు నాకెందుకు ప్రజల పట్ల కమిట్మెంట్ అనుకుంటే, ఈ ప్రజలకు నేను సర్వీస్ చేయాలనుకుంటే, ఈ రాజకీయాలు నాకెందుకులే అనుకుంటే, ఇలా పవన్ కళ్యాణ్ అనేవాడు దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించేవాడు కాదు. చరిత్ర సృష్టించేవాడు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఈ దేశ రాజకీయ చరిత్రలో 100% రిజల్ట్ సంపాదించిన ఒక రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ ఇంకొకరు లేరు. మొన్న 2024 ఎన్నికల్లో 21 స్థానాలు జనసేన పోటీ చేస్తే 21కి 21 గెలిచాడు. ఎవరు ఈ పవన్ కళ్యాణ్? 2019లో 2 స్థానాల్లో స్వయంగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మొన్న 2024 ఎన్నికల్లో 21 స్థానాలు జనసేన పార్టీ తరపున కూటమిగా సీట్లు తీసుకుంటే 21కి 21 గెలిచాడు, గెలిపించుకున్నాడు ప్రతి స్థానాన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటంటే, విడిపోయిన టీడీపీని బీజేపీని కలపడం ద్వారా రాష్ట్రంలో కూటమి బ్రహ్మాండమైన విజయం, ఓట్ల చీలక లేకుండా. పవన్ కళ్యాణ్ ఒక స్లోగన్ ఇచ్చాడు ఎన్నికల ముందు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను, జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని పుల్లలు పెట్టే ప్రయత్నం చేసినా దానికి కట్టుబడి ఉన్నాడు. ఎంత కట్టుబడి అంటే అండి, అనకాపల్లి సీటు నాగబాబు గారు ఎంపీగా పోటీ చేద్దామని, ఎవరు పవన్ కళ్యాణ్ గారు సోదరుడు, జనసేన పార్టీ కీలకమైన నాయకుడు, అన్ని ప్రయత్నాలు చేసుకుని అన్ని రెడీగా పెట్టుకున్నాడు. కానీ పొత్తులో భాగంగా అనకాపల్లి బీజేపీ అడిగింది, ఇవ్వక తప్పని పరిస్థితి. కానీ సొంత అన్న పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి, లేదు పొత్తు కుదురుస్తుందే, నేను మధ్యవర్తి, నేను నా అన్న సీటే మీరు అడుగుతారా, నా అన్న సీట్ నాకు ఇవ్వాల్సిందే, కావాలంటే ఇంకే సీట్ అన్న వదులుకోండి అని అడగొచ్చు. కానీ నాకు పొత్తు ముఖ్యం, సీటు ముఖ్యం కాదు అని చెప్పేసి నాగబాబు సీట్ని బీజేపీకి ఇచ్చారు. 3 ఎంపీలు అనుకున్నదాన్ని 2 ఎంపీలు కుదించుకున్నాడు, 23 ఎమ్మెల్యేలు అనుకున్నదాన్ని 21 కుదించుకున్నాడు. తనకు తను సాక్రిఫైస్ చేశాడు. ఆ సాక్రిఫైస్ విలువ 164 సీట్లతోటి ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపు. తెలుగు ఎంపీల మీద ఆధారపడి మోడీ గారు 3సారి ప్రధానమంత్రి కాగలిగారు. మోడీ గారు 3సారి ప్రధానమంత్రి కాగలిగారు. 21 కూటమి ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో. ఆ 21 ఎంపీల వల్లే ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం 3సారి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అంటే చూడండి పవన్ కళ్యాణ్ సాక్రిఫైస్ విలువ ఎంతో. ఇవాళ దేశంలో ఎన్డీఏని, రాష్ట్రంలో ఎన్డీఏని నిలబెట్టింది, బలంగా నిలబెట్టింది. అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా. అంటే ఒక ఓటమికి మనం 10th కలిసి ఫెయిల్ కాగానే
కుంగిపోయేటువంటి స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం. లైఫ్లో ఏదో ఫెయిల్ కాగానే ఎవరో హ్యాండ్ ఇస్తే ఇంకేదో జరిగిపోతే ఒక వ్యాపారంలో చిన్న నష్టం వస్తే వెంటనే ఈ లైఫే ఎందుకు అనుకునే వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ ఓటములు ఎదురైన ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎదురోడి తను ప్రూవ్ చేసుకున్నటువంటి లీడర్ పవన్ కళ్యాణ్. సినిమాల విషయానికి కూడా చెప్తాను. సినిమాల్లో ఆయనకి ఒక టైంలో వరుస ఫెయిల్యూర్స్ అండి, మామూలు ఫెయిల్యూర్స్ కాదు, వరుసగా కొన్ని సినిమాలు ఫెయిల్ అయినాయి. ఇక పవన్ కళ్యాణ్ అసలు మామూలుగా ఇంకొక హీరో అయితే చాలామంది హీరోలు మనం ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం. నేనైతే చాలామంది హీరోని ఇండస్ట్రీలో చాలా దగ్గర నుంచి చూసా. వాళ్ళకు 2-3 ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయంటే ఇండస్ట్రీ నుంచి వాళ్ళు కనుమరుగైపోతారు. చాలామంది హీరోలు రోటే నవీన్ చూడండి, తరుణ్ చూడండి, ఒకటేలో ఒక వెలుగుతారు, ఒక 2-3 ఫెయిల్యూర్స్ రాగానే మళ్ళీ ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతారు. ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండదు వాళ్ళకి. కానీ పవన్ కళ్యాణ్ గారికి వరుస ఫెయిల్యూర్స్ ఉన్నా సినిమాలు మళ్ళీ ఆయన నిలబడ్డారు. ఆయన స్థాయి ఎక్కడ తగ్గలేదు, మళ్ళీ బిగ్ సక్సెస్ వచ్చింది, మళ్ళీ ఎదిగారు. మళ్ళీ ఇలా ఒక లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలో ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా రాక కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత హరిహర వీరమల్లి వస్తుంది. హరిహర వీరమల్లి కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. కానీ అప్పటికి ఇప్పటికి ఏమాత్రం క్రేజ్ తగ్గని పరిస్థితి. ఎప్పుడు గత పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబు, ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత కరోనా పీరియడ్ అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, ఇన్నాళ్ళ కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఫ్యాన్స్ అంతే వెయిటింగ్ అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం. అంటే సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకు కొంత ఫ్యాన్ బేస్ తగ్గుతుందని మాట్లాడతారు. ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఫ్యాన్ బేస్ తగ్గుతుంది. ఎందుకంటే రాజకీయాలలో ప్రజలు కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు అంటారు కదా. కానీ ఇక్కడ తిట్లు లేవు, విమర్శలు. ఒక ఉదాహరణ చెప్తా తిరుపతి. నిన్న జనసేన ఆఫీసర్ కొంతమంది వచ్చారు. వాళ్ళు ఎవరో నేను వైసీపీ కార్యకర్త అని కూడా తనకు చెప్తున్నా. ఒక వ్యక్తి మాట్లాడని చెప్తాను. కొంచెం జనంతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అతనికి రాజకీయంగా జగన్ అంటే ఇష్టం, సినిమా పరంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అట్లాంటి చాలా మంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు రాజకీయంగా జనసేనతో ఏం సంబంధాలు ఉండవు, కానీ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉంటుంది. అంతే కదా. ఎందుకంటే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఎవరైనా లైక్ చేయగలిగేటువంటి క్యారెక్టర్ అది, ఎవరైనా ఇష్టపడే క్యారెక్టర్ అది. ఎవరబ్బా ఈరోజు ఈ జనరేషన్లో సొంత బిడ్డలకు దాచుకున్న డిపాజిట్ డబ్బులు కూడా తీసి ప్రజలకు పంచి పెట్టగలిగేటువంటి నేర్పరున్న నాయకుడు ఎవరున్నారు చెప్పు, దాతృత్వం ఉన్న నాయకుడు ఎవరున్నారు చెప్పు. ఇప్పుడు ఒకప్పుడు కర్ణుడి గురించి వినేవాళ్ళు. అయితే ఇంకోటి ఏంటంటే నిన్న ప్రోటోకాల్ కూడా అంత హంగామా హడావిడి ఉంటుందేమో అని చాలా అనుకున్నాం మనం. బేసిక్గా డిప్యూటీ ముఖ్యమంత్రి దగ్గర పోతున్నాం, చాలా ప్రోటోకాల్ ఉంటుంది, అసలు హైలీ ఇంపాసిబుల్, కలవలేము, కాని పని అని అనుకున్నాం. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ అంత సింపుల్గా ఉన్న వ్యక్తిని అయితే నేను ఏడా చూడలే. అలా కరెక్టే, వెరీ సింపుల్. ఇంకో పవన్ కళ్యాణ్ గురించి ఇంకో మాట కూడా చెప్పాలి. ఇప్పుడు దాన వీర సూర కర్ణ అంటాం. కర్ణుడి గురించి మనం చరిత్ర పురాణాలు కర్ణుడి పాత్ర గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం మహాభారతంలో. ఎందుకు కర్ణుడు ఏదైనా దానం చేయగలిగేటువంటి కెపాసిటీ. కవచకుండలాలు అడిగితే ప్రాణం పోయిద్దని తెలిసి కూడా కవచకుండలాలు ఇచ్చినటువంటి వ్యక్తి కర్ణుడు. బలిచక్రవర్తి గురించి మనం వింటా ఉంటాం. అలాంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ సొంత డబ్బుల్ని పిల్లగాళ్ళ కోసం దాచుకున్న డిపాజిట్ డబ్బుల్ని కూడా తీసి ప్రజల కోసం పంచిపెట్టిన వ్యక్తి ఒక రకంగా. ఇవాళ రాజకీయ నాయకులు అంటే దేనికోసం పనిచేస్తారు? సంపాదించుకోవడం కోసం. ఇవాళ కార్పొరేటర్ కూడా పెద్ద కాళ్ళు తిరగాలి, పెద్ద హంగామాగా ఉండాలి, కోట్లు సంపాదించుకోవాలి అనుకునేటువంటి రోజుల్లో కూడా సొంత డబ్బులు పంచిపెట్టేటువంటి నాయకుడు. ఇవాళ సినిమాలు ఎందుకు తీస్తున్నావు పవన్ కళ్యాణ్ అంటే కేవలం నాకు బతుకు తెరువు కోసం, నా కుటుంబం కోసం అంటాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు కావాలంటే. కానీ అది కాదు, దాని నుంచి రాజకీయాల నుంచి ఆయన రూపాయి కూడా తీసుకోడు. పైగా సొంత డబ్బులు రాజకీయాల కోసం ఖర్చు పెడతాడు, సొంత డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెడతాడు. తన బతకడానికి సినిమాలే ఆదాయం అనుకుంటాడు ఆయన. అలాంటి వ్యక్తులు ఈనాటి జనరేషన్ దొరకడం కష్టం. ఒకనాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. కొచ్చెరపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ జనరేషన్ లో మనం పవన్ కళ్యాణ్ చూస్తా ఉన్నాం. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన అంశమే మేము డిస్కస్ చేసినాం నిన్న. సో చాలా అద్భుతంగా చెప్పిండు. క్లైమాక్స్ సీన్ 20 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ అట, రైటర్ కూడా ఆయనే అట, ఆయన రాసుకోవాలి, ఆయనే డైరెక్షన్ చేసిండట. నేనే అంతా ఏం చేయాలి ఏందనేది నేనే చెప్పిన. 20 నిమిషాలు లాస్ట్ క్లైమాక్స్ సీన్ పవన్ కళ్యాణ్ గారు నరేట్ చేసినటువంటి స్టోరీ. సో ఆయననే డైరెక్టర్గా ఉండి ఆయనే అంతా ఫైటింగ్ సీన్ ఇట్లుండాలి, ఇట్లా మోటివేషన్గా నిలబడాలి అని చెప్పి ఆయన. ఇంకోటి ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ రేపు మేము సినిమా పోతున్నాం, ఆ ట్విస్ట్ మీకు కూడా అర్థమవుతుంది. సో ఆ సినిమాలో బాలకృష్ణ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అది బాలకృష్ణ ఉన్నాడు అని చెప్తా ఉన్నారు ఈ సినిమాలో. లాస్ట్ ట్విస్ట్ మరి బాలకృష్ణ వస్తాడట. మరి నాకు సస్పెన్స్ మేము కూడా చూడలే కదా. సో వాస్తవానికి ప్రీమియర్ షోకి పోదాం అనేటటువంటి ఆలోచనలో నేను కార్తీక్ అన్న ఉన్నాము.
ఒకవేళ ఈరోజు వర్కౌట్ కాకపోతే రేపు పొద్దుగాలన్నా సినిమాకి పోతాము, చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. కానీ హరిహర వీరమల్లు అనేది చాలా డిఫరెంట్ స్టోరీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. సో నిన్న మేము మాట్లాడినప్పుడు కూడా చాలా డిఫరెంట్ స్టోరీ, మీకు అర్థమవుతుంది. మీరు సినిమాకి పోవాల్సిందే, పోండి, చూడండి, మిమ్మల్ని మీరు ఎట్లా కాపాడుకోవాలి. తర్వాత ఈ డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు కదా అప్పటి కాలంలో, సో ఎందుకు ఇవ్వాలి ఏందనేది తిరుగుబాటుకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది. హరిహర వీరమల్లి అనేది మొఘలాయుల కాలంలో ఆ రోజు జరిగినటువంటి అరాచకాల మీద, ప్రజల మీద జరిగిన దాడుల మీద చేసినటువంటి సినిమా. సహజంగా మొఘలాయుల చరిత్ర అంటే మనం అక్బరు, ఔరంగజేబు, షాజహాను వీళ్ళ చరిత్ర గురించి మనం విన్నది వేరు, వాస్తవాలు ఇంకా భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే వేరే దేశస్తులు మన దేశం మీద దండయాత్రకు వచ్చారు, మన దేశాన్ని పరిపాలించారు. పరిపాలించే క్రమంలో మన ప్రజల్ని పీడించారు. పీడించే క్రమంలో వాళ్ళు చేసినటువంటి కొన్ని విషయాల్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నమే హరిహర వీరమల్లిగా మనకి తెలుస్తూ ఉన్నటువంటి స్టోరీ. సరే, ఏది ఏమైనా ఒక నాణానికి రెండు వైపులు ఉంటే ఒక వైపునే మనం ఇన్నాళ్ళు చూసాం. రెండో వైపు ఏంటి, మొఘలాయుల పరిపాలనలో జరిగినటువంటి రెండో కోణం ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనకి వివరించబోతా ఉంది కళ్ళగట్టినట్టు హరిహర వీరమల్లి సినిమా. సో ఒకసారి మీరు సినిమా కూడా పోయి మీ ఎక్స్పీరియన్స్ని కూడా మీరు షేర్ చేసుకోవాలి, సినిమా ఎట్లా ఉంది ఏందనేది కూడా. సో మేమైతే రేపు పోబోతా ఉన్నాం సినిమాకి, ఈరోజు ఈవినింగ్ అన్నా రేపు పొద్దున్న. సో ప్రీమియర్ షోలు టికెట్లు కూడా మొత్తం బుక్ అయిపోయినాయి, ఒక్కటి కూడా టికెట్లు దొరికే పరిస్థితి లేదు. సో అడుగుతా ఉన్నాం, అడపాదడప 1000 రూపాయలు ఖర్చు అయినా మంచిది, ఏమైనా ఉంటే చూడు అని చెప్పి అడిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే అంతే, ఇంకా పవన్ కళ్యాణ్ అంటే అంతకు మించి ఏం చెప్పలేము. ఎందుకంటే నేను మస్తు వీడియోలు చేసిన పవన్ కళ్యాణ్ గురించి నా ఇన్స్టాగ్రామ్లో, మీరు చూడవచ్చు, టీఆర్ టీవీ తెలంగాణ అని మన ఛానల్ ఉంటుంది, ఇన్స్టాలో మస్తు వీడియోలు చేసిన పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ. సో ఒక డ్రీమ్ ఉంటుండే, కలవాలి ఒకసారి, మాట్లాడాలి, ఒక్కసారి ఇట్లా ఇట్లా టచ్ చేయాలి మనిషిని అన్నట్టుంటుంది కదా సాధారణంగా. కార్తీక్ అన్న అంటే మస్తు మంది రాజకీయ నాయకులు కలిసిండు కాబట్టి, సో వాళ్ళు సీనియర్లు కాబట్టి వాళ్ళు ఏదైనా నీలో కొత్త విషయం, కొత్త వ్యక్తిని చూస్తున్నాయి మాత్రం. అదే ఏదున్నా నా డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేసుకున్నా, పవన్ కళ్యాణ్ గారిని కలవాలనేటటువంటి డ్రీమ్. సో ఇంకేం డ్రీమ్ లేదు నాకు, లైఫ్లో సక్సెస్ కావాలనే డ్రీమ్ మాత్రమే ఉంది అంతే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. రేపు సినిమా థియేటర్కి వెళ్ళండి, మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకోండి. సో కింద కామెంట్ కూడా పెట్టండి, ఎవరైనా ఇప్పటిదాకా ప్రీమియర్ షో సినిమా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే దయచేసి ఎట్లా ఉంది సినిమా అనేది కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ నమస్తే.